బటన్ నొక్కాడు, ఇప్పుడు తెలిసింది బటన్ నొక్కా అంటే మొన్నటిదాకా డబ్బులు రాలా, ఇప్పుడు కూడా రాలా, బిల్స్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకు అతను బయటికి వెళ్ళేటప్పుడు 151 అన్నాడు అని ఆలోచిస్తే 151 పైన వస్తాయని ఈ అధికారులు ఇతను చెప్పినట్టు రూల్ ప్రకారం చెల్లిస్తే ఆ బిల్లులు ఏమీ చెల్లించడానికి లేదు, ముందు ఉన్నాయి చాలా ఉన్నాయి, ఈ క్లియరెన్స్ చేయవలసినవి. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కదా, నేను బటన్ నొక్కాలనుకుంటున్నాను, వీళ్ళు అడ్డం పడుతున్నారని, అది ఇచ్చేస్తే గొడవ లేదు, కానీ అది ఇవ్వట్లా. 14,000 కోట్లు ఆయన బిల్లులు క్లియర్ చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అది పాటించాలి అంటే ఆఫీసర్లకు కూడా ఒక నమ్మకం కలగాలి. తప్పు చేయాలంటే మళ్ళీ నేనే వస్తున్నాను కాబట్టి మీకేమి ఇబ్బంది లేదు అని ఒక నమ్మకం కలిగించడం కోసం 151 అని ఒక ఫిగర్ చెప్పేసి పోయాడు. ఈసీ ఆపి ఏమన్నారు, 14 తర్వాత ఇచ్చుకోమన్నారు, 14 ఇచ్చుకోవచ్చు అన్నారు, ఇవ్వట్లేదుగా. 1,200 కోట్లు ఇచ్చారు అంతే, మిగిలిన 13,000 కోట్లు ఇవ్వాలా. ఎందుకు ఇవ్వాలా? అది వేరే బిల్స్ ఇవ్వడం కోసం. సో ఆయన వెళ్ళిపోయే ముందు ఎందుకు చెప్పాడు అన్ని సీట్లు అని అంటే కేవలం ఆ బిల్స్ చెల్లింపు కోసం, ఆ కంఫర్ట్ ఆఫీసర్లకి కంఫర్ట్ ఇవ్వడానికి చేసిన ప్రక్రియ అది. ఆయన ఓడిపోతాడని ఆయనకు తెలుసు. నేనైతే అనుకోవట్లే. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలు పెట్టడు, ఆయన తట్టుకోలేడు. అతని స్వభావం నాకు అవగాహన ఉంది, అతను అవమానం తట్టుకోలేడు, రాడు అసెంబ్లీకి, అయితే ఆయన రాడు. అవునండి, గట్టిగా చెప్పారు. అంటే డెఫినెట్గా అల్లర్లు చేసే అవకాశం కొన్ని చోట్ల తప్పకుండా ఉందండి. కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కొంచెం పటిష్టంగానే ఉంది. అంటే అల్లర్లు చేయాలన్నా కూడా అంటే 12ంటికే ఆ పార్టీ వాళ్ళు పూర్తిగా అల్లరైపోతారు, ఇంకా అల్లరి చేయాలన్నా కూడా ఓపిక ఉండదు అనేది నా అభిప్రాయం. ఫుల్ స్టాప్ అయితే పడదండి, అది 31వ తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళినా ఏమవుతుంది, మళ్ళీ వాయిదా వేస్తారు, అంతకని ఏమవుదు. వాళ్ళు 31 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఇవ్వరు. 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వచ్చిన తర్వాత మీరు ఆయన అడిగితే ఏబి వెంకటేశ్వరరావు ఎవరు నాకు తెలియదే అంటాడు ఆయన, అంతే ఆయన చెప్పేది, అది తెలియదు అంటాడు ఆయన. అంచేత ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు, చేశారు. 100% పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా గట్టిగా ఉపయోగపడింది. జన సైనికులు 100కి 100% పూర్తి చిత్తశుద్ధితో తెలుగుదేశం వేరు జనసేన వేరు అని ఏ ఒక్కడో కూడా అనుకోలే. అలాగ వేరు చేయాలని భావించిన వాళ్ళు ముసుగు ముందే తీసేశారు కాబట్టి చాలా అడ్వాంటేజ్ అయింది. కూటమి ఏర్పడుతుందని 2.5 సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నా. ఆ తారీఖు కూడా గుర్తు, జూన్ 9, 2022 నుంచి ముందు జనసేన తెలుగుదేశం పార్టీ కలుస్తాయి, ఆ తర్వాత చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది, 3 పార్టీలు కలుస్తాయి అని చెప్తూ ఇంకో మాట చెప్పా. నేను నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నాను, అది మటుకు వేసేసాను అన్నాను. లక్షలాది మందిని తోలుకొచ్చారు, వాళ్ళు రాలా. వాళ్ళు పోతావరా బాబు అంటే కూడా మళ్ళీ వాళ్ళని బయటికి వెళ్ళకుండా వాళ్ళని బంధించిన సంగతి అందరికీ తెలుసు. సో వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకొచ్చారు. ఆ చివరి రోజుల్లో మా భీమవరం వస్తే 980 బస్సులు వేస్తే అక్కడ 7,000 మంది లేరు, అంటే బస్సుకి 10 మంది కూడా రాలా. సో చివరిలో అన్ని మీటింగ్లు, ఆ బస్సు యాత్రలన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి.
అంటే టగ్ ఆఫ్ వార్ అయితే ఉంది. మరి షర్మిల గారు నెగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చాలామంది అంటున్నారు. బట్ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. దురదృష్టం మమ్మల్ని వెంటాడితే 125, అదృష్టం వెంటాడితే 150 దాటుతుంది.